మిథున లగ్నము లేదా మిథున రాశి వారికి ఈ 5 గ్రహాల మార్పులో రవి అంటే చంద్రుడు అయితే ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాడు. దాంతోపాటు కలిపి చెప్తున్నాను, రవి మీకు 3వ స్థానంలో ఉండే రవి 4లోకి మారుతున్నాడు 17వ తేదీ నుంచి. అదేవిధంగా 3లో ఉండేటువంటి బుధుడు 3లో ఉండేటువంటి బుధుడు కూడా 4వ భావంలోకి మారుతున్నాడు 7వ తేదీ నుంచి. దాని తర్వాత 25వ తేదీకి తులారాశిలోకి వెళ్ళిపోతాడు. 4లో ఇంతకాలం నీచబడినటువంటి శుక్రుడు 3వ తేదీ నుంచి 5లోకి వెళ్తున్నాడు సంతాన స్థానంలోకి. అదేవిధంగా 2లో చక్కగా డెబిలిటేషన్ పోయినటువంటి గురువు, లగ్నంలో కుజుడు, ఇదొక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. ఈ కుజుడు 19వ తేదీకి 2లోకి మారుతాడు. దశమంలో వక్రించిన శని, భాగ్యంలో రాహు. ఇక చంద్రుడైతే ప్రతి 2 నెలల్లోకి మారుతూ ఉంటాడు. మరి ఈ యొక్క గ్రహస్థితి, ఈ మార్పు వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, కుజుడు రాశిలో ఉన్నందుకు గొడవల జోలికి, ఎమోషన్స్ ఇట్లాంటి జోలికి అసలు వెళ్ళకండి దయచేసి 19వ తేదీ వరకు కూడా. పొద్దునే నిద్రలేచిన వెంటనే ఆంజనేయ స్వామిని ధ్యానం చేయడం, సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానం చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ మాసంలో. ఇక ఈ 19వ తేదీకి ఎప్పుడైతే 2లోకి మారుతున్నాడో ఇది కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది. సాధారణంగానే మీకు గురువు 2లో ఉన్నందుకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కాకపోతే కుజుడు 2లోకి వెళ్తున్నది కుటుంబ సభ్యులతో, కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో ఘర్షణ యోగం కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా 3లో ఉన్నందుకు కొంత గవర్నమెంట్ వ్యక్తులు, వ్యాపారస్తులతోని ఇట్లాంటి వాళ్ళతో కొంత పరిచయాలు ఏర్పడతాయి. శుక్రుడు 5వ భావంలోకి మారిపోతున్నాడు కాబట్టి 3వ తేదీ నుంచి మీరు సినిమా ఫీల్డ్, కళారంగ సంబంధించిన వాటిలో చేసే ప్రయత్నం బాగుంటుంది. ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది మీకు ఈ మాసంలో. అదేవిధంగా బుధాదిత్య యోగం ఏర్పడుతుంది మీకు. దాదాపుగా 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 2 గ్రహాలు అక్కడ కలిసి ఉంటాయి. ఆ సమయంలో పర్టికులర్గా మీరు గృహం కొనుక్కోవడం చాలా మంచి సమయం అది. ఇక ఉద్యోగ మార్పు ఉంది. అయితే ఇక్కడ పితృదేవత ఆరాధన చేసుకోవడం చాలా మంచిది చెప్పాలంటే. మరి విదేశీ సంబంధాలు కూడా కుదురుతాయి, వివాహం సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ డేట్స్ వైజ్గా చూసుకుంటే 1, 29, 30 తేదీలు పర్టికులర్గా మీకు ఈ వ్యాపారం మూలంగా ధనయోగం ఇస్తుంది. 3, 4 తేదీలు కాస్త విదేశాలు వెళ్ళాలని చేసే ప్రయత్నం ఫలిస్తుంది. 5, 6 తేదీలు కొంచెం ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా చూసుకోవాలి. కాబట్టి చంద్రమంగళ యోగం కూడా ఏర్పడుతుంది. 7, 8, 9 తేదీలు ధన సంబంధించిన విషయంలో అభివృద్ధి ఉంది మీకు. ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతుంది. 10, 11 తేదీలు ఎటువంటి అగ్రిమెంట్స్ చేయకండి. 14, 15 తేదీలు సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సినిమా ఫీల్డ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా కొత్త అవకాశాలు వస్తాయి. 16, 17 తేదీలు మాత్రం అప్పు ఇవ్వడం తీసుకోవడం చేయకండి. 24, 25 తేదీలకి అసలు లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక 26, 27, 28 తేదీలు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది మీకు. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అసలు జాతకం ఎప్పుడు చూపించుకోవాలి, వాస్తు ఎప్పుడు చూపించుకోవాలి, రెండిటికి క్లారిటీ ఇస్తానండి మీకు. జాతకం పుట్టగానే చూపిస్తారండి. చాలామంది ఏంటంటే 12 ఏళ్ళ వరకు చూపించకూడదు, 8 ఏళ్ళ వరకు చూపించకూడదు అంటారు. ఎందుకంటే అది బాలారిష్టాలు ఉంటాయి. చూసిన ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉంటారో దైవజ్ఞుడు, అతనికి ఆ దోషం అంటుకుంటుందనే భయంతో చూడరు. కానీ ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే భారం మొత్తం అమ్మవారి మీద వేసి అమ్మవారు చూపిస్తుంది, అమ్మవారు పలికిస్తుంది అన్నప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఉపాసన చేయాలి, అనుష్ఠానం చేయాలి. రోజు కనీసం 2-3 గంటల సేపు జపంలో కూర్చోవాలి. గాయత్రి కానీ మీ ఇష్టదేవత కానీ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇక రెండవ విషయం ఏంటంటే అసలు చిన్నప్పుడు చూస్తేనేగా ఏ దోషం ఉంది ఏంటని చేసేది, రైట్. ఇక జనరల్గా చిన్నప్పుడు పక్కకు పెట్టేస్తే అసలు ఎప్పుడెప్పుడు చూసుకోవాలి జాతకాన్ని. మీకు మహాదశ మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి పుట్టినప్పటి నుంచి ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో పుట్టాం, కేతు మహర్దశ 7 ఏళ్ళు ఉంది. 7 ఏళ్ళ తర్వాత శుక్ర మహర్దశకి 20 ఏళ్ళు ఉంటుంది. అలా మహాదశ మారేటప్పుడు ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకంటే ఒక దశ మారేటప్పుడు లేదా అంతర్దశలు మారేటప్పుడు కూడా చూపించుకోవడం మంచిది.
మనకి ఆలోచన విధానము, మనం చేసే యాక్టివిటీస్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి అక్కడ. అంటే అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి అప్పుడే నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటాడు, లేకపోతే అప్పటి వరకు అసలు నాకు వివాహమే వద్దన్న వ్యక్తి వివాహం చేసుకుందాం అనిపిస్తుంది, లేదా వివాహం వద్దనిపిస్తూ ఉంటుంది, లేదా సడన్గా ఒక వ్యాపారం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది, ఒక షేర్ మార్కెట్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రహం జీవుణ్ణి ప్రేరేపిస్తుంది. గ్రహం యొక్క ప్రేరేపణ వలన ఆ జీవుడికి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారికి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీకు పాజిటివ్ వైపు వెళ్ళే ఆలోచన, నెగిటివ్ వైపు వెళ్ళే ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని హైదరాబాద్కు మెడ్రాస్కు వెళ్ళిపోయి సూపర్ స్టార్ అయిన వ్యక్తి ఉన్నాడు. ఎందుకు పనికి రాకుండా వ్యసనాల బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ విషయంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహం మారినందుకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి మహాదశాంతరదశ మారిన బట్టి ఒకటి చూపించుకోవాలి. తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లాసెస్ అవుతున్నాయి, అనారోగ్యం అవుతుంది, లేకపోతే ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, ఈ సందర్భాలను కూడా మీరు చూపించుకోవచ్చు. లేదా ఉద్యోగం ఆటోమేటిక్గా పోతుంది అంటే సిచ్యువేషన్స్, మీ లైఫ్లో సిచ్యువేషన్స్ డిఫరెంట్గా అవుతున్నాయి, దశ మారినట్టు మీకు తెలియదు, అప్పుడు కూడా చూపించుకోవాలి. అదేవిధంగా ఇల్లు మారేటువంటి విషయాల్లో గృహం మారుతున్నాము, గృహం మారేటప్పుడు కూడా మంచి గృహంలోకి వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాస్తు జాతకం ఎలా పనిచేస్తుంది, వాస్తు కూడా అంతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇల్లు మీకు ఏ డైరెక్షన్ పనిచేస్తుంది, ఆ ఇల్లు యొక్క పదం ఎలా ఉంది, ఇల్లు కనుక బాగుంటే మీ లైఫ్ చాలా మటుకు సెట్ అవుతుంది. ఇది చాలా చాలా ట్రూ. ఇది నేను కొన్ని సంవత్సరాల పరిశోధనలో చెప్తున్నటువంటి అంశం, కొన్ని వందల వేల ఇల్లులు చూసిన తర్వాత. ఎందుకంటే మనం శాస్త్రాలన్నీ కూడా మనం భయపడడానికో కదా, మనం జీవితాన్ని హ్యాపీగా ఉండడం కోసం. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ సొంతిల్లు కట్టుకునేటప్పుడు కట్టుకున్న సమయం నుంచే చక్కటి ప్లానింగ్, అంటే వాస్తుపరంగా పరిపూర్ణంగా ఉండే ప్లానింగు, అందులో పర్ఫెక్ట్గా డోర్ పదం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ వాష్రూమ్స్ ఉండాలి, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఇంట్లో ఎటువంటి రంగులు వేసుకోవాలి, అన్నీ కూడా వస్తాయి వాస్తు ప్లానింగ్లో. ఆ రకంగా మీరు ప్లానింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ రకంగా ప్లాన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇల్లు అద్దిల్లు అయినప్పుడు ఎలాగా సందేహం కలుగుతుంది చాలామందికి. అద్దింట్లో కూడా ఎటువంటి మార్పులు చేయకుండా, అంటే ఏదో పగలగొట్టకుండా తీసేయకుండా కూడా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. అద్దె ఇంట్లో కూడా అంటే వాస్తు అంటే ఎంతసేపు దీన్ని మొత్తం కూల్చేయాలంటే మనం అద్దెంట్లో ఎక్కడ కుదురుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అద్దెంట్లో కూడా రంగుల ద్వారాను, వస్తువులు పెట్టుకునే అమరికలో తేడా ఉండడం వల్ల చిన్న ఇప్పుడు బ్లాకర్స్ అంటూ ఉంటారు, లేకపోతే చిన్న మెటల్స్తో కొన్ని రెమెడీస్ చేస్తాం వాష్రూమ్ ఉండకూడని ప్రదేశంలో ఉన్నప్పుడు. ఆ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతకం లేదు. సరే వాస్తు అంటే మనం వాస్తు చూస్తాం, జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? నిత్యము దీపారాధన అలవాటు చేసుకోండి, ఉదయం సాయంత్రం. నిత్యము మీ ఇంటి దగ్గర లేదని ఆలయం ఉన్నట్లయితే వెళ్ళండి. మీకు జాతకంలో ఎటువంటి మహాదశ నడుస్తున్నా, ఎటువంటి అంతర్దశ నడుస్తున్నా ఖచ్చితంగా బాగుంటుంది. హ్యాపీగా అయితే ఉంటారు, కోట్లు సంపాదించకపోయినా ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఆనందం లేకపోతే వేస్ట్. కాంతారా మూవీ చూశారుగా, కాంతారా మూవీలో ఏంటి, ఆనందం కోసం రాజు బయలుదేరుతాడు, ఒక రాయిని చూసినప్పుడు ఆనందం కలుగుతుంది. అలా ఏంటంటే మీకు నిత్యము లలిత చదువుకోవడం, వినడం. జాతకం తెలియదని నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అమ్మవారే మనకు దారిని చూపిస్తుంది. నువ్వు వెళ్ళేది తప్పు, ఈ రూట్లో వెళ్ళకు, ఇబ్బంది వస్తుంది, షేర్ మార్కెట్లోకి వెళ్ళకు, లేకపోతే షేర్ మార్కెట్లోకి వెళ్ళు, బాగుండేది ఉంటుంది, పాడైపోయి ఉంటాయి వాళ్ళ జాతకాలను బట్టి. నీచభంగ రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. విపరీత రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. పంచమహాపురుష యోగాలు ఉన్నాయి, కొంతవరకు సపోర్ట్ చేస్తుంది జాతకాన్ని. ఆ రకంగా జన్మజాతకంలో అసలు ఏ దోషం ఉంది, ఏ యోగం ఉంది, ఎప్పుడు ఏది మనల్ని ప్రేరేపిస్తూ యాక్టివ్ చేస్తుంది అనే విషయాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.